వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్లో భాగంగా మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనం ఎక్సర్సైజ్ 3.2 అండి. 3.2లో మనం క్వశ్చన్స్ చెప్పుకుంటున్నప్పుడు సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ది సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. అంటే మనకి 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా మనం XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి, x + y = 14, x - y = 4 అండి. మనకి ఈ ఈక్వేషన్ని మనం ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి x ఏం రాయొచ్చు అంటే ఈ వైన్ అవతల తీసుకెళ్ళిపోతే 4 + y అండి. x 4 + y. ఇది మామూలుగా ఈక్వేషన్ 3 అనుకుంటే మనకి బై substituting x value in ఈక్వేషన్ 1లో రాద్దామండి. x వాల్యూ ప్లేస్లో అంటే x మనకి ఈక్వేషన్ 1లో రాస్తే 4 + y = 14 అండి. అంటే ఈ కాన్స్టెంట్ ఎవరు తీసుకొచ్చేస్తే ఇక్కడ y + y 2y అవుతుంది. 14 - 4 అండి, అంటే 10 అవుతుంది. అంటే 2y = 10 అండి. y = 10/2 అంటే 5 అవుతుందండి. y = 5. అలాగే పుట్టింగ్ ఈ y వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో రాస్తే మనకి x వాల్యూ వస్తుందండి. పుట్ y = 5 ఇన్ ఈక్వేషన్ 3 అండి. ఈక్వేషన్ 3లో రాస్తే మనకి x = 4 + 5 అండి, అంటే మొత్తం టోటల్గా 9 అవుతుంది. ఇక్కడ మనకి x = 9 వచ్చింది, y = 5 వచ్చిందండి. ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అండి. రెస్పెక్టివ్లీ. అంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో చాలా ఈజీ అండి. మనం ఏ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ఈ సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నామండి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నా వస్తుంది, మనం ఎలా చేసినా పర్లేదు. అంటే మనం ఎక్స్ని తీసుకెళ్ళి మనం అంటే మనం తీసుకునే ఈక్వేషన్ కాక వేరే ఈక్వేషన్లో రాయాలి బై ఎక్స్ ఉన్న ప్లేస్లో. అప్పుడు మనకి మొత్తం టర్మ్స్ ఆఫ్ వైలో వచ్చేస్తుంది. ఇప్పుడు y వాల్యూ వస్తుందండి. y వాల్యూ తీసుకెళ్ళి మనం ఏదైతే మనం x రాసామో ఆ ఈక్వేషన్లో రాస్తే మనకి x వాల్యూ వస్తుందండి. ఇది మనకి అంటే మనం చేసింది కరెక్టా కదా అని చెప్పడానికి, అంటే మనకి ఈక్వేషన్ 1లో x + y = 14 అండి. అంటే x ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. ఇక్కడ y = 5 వచ్చింది. అంటే 14 = 14 అండి. కాబట్టి ఇది చెక్ చేసుకోవడానికి. సెకండ్ వన్ అండి, s - t = 3. అలాగే s/3 + t/2 = 6 అండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 1 నుంచి మనం s అంటే టీని అవతల తీసుకెళ్ళిపోతే ఏమవుతుందంటే 3 + t అవుతుందండి. ఇక్కడ s వాల్యూ అండి ఇది. బై సబ్స్టిట్యూటింగ్ s వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 అండి. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ 2లో అండి, అంటే s ప్లేస్లో ఏం రాయాలంటే 3 + t రాయాలి. అంటే ఈక్వేషన్ 2లో రాయాలండి s ప్లేస్లో. అంటే 3 + t/3 + t/2 అండి. t/2 = 6. ఇక్కడ మన ఎల్సిఎం కడితే ఎంత అవుతుందంటే 6 అవుతుందండి ఎల్సిఎం. ఇది 2 times 2 × 3 + t. అలాగే ఇది 3 times 3t అండి, = 6. మనం దీన్ని సింప్లిఫై చేద్దామండి. ఇక్కడ మనకి 6 + 2t
ప్లస్ 3t అండి. 3t ఈజ్ ఈక్వల్ టు మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే 36 అవుతుంది. 36 అండి. అంటే మనకి ఇక్కడ 2tని 3t కలిపితే 5t అండి. 5t ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ ఈ 6ని అవతల తీసుకెళ్ళిపోతే మైనస్ అవుతుందండి. అంటే 30 వస్తుంది. ఇక్కడ 5t ఈజ్ ఈక్వల్ టు 30. t ఈజ్ ఈక్వల్ టు 30/5 అండి. అంటే ఎంత అవుతుందంటే t ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. t వాల్యూ పుట్ t ఈజ్ ఈక్వల్ టు 6 ఇన్ ఈక్వేషన్ 3 అండి. మామూలుగా అయితే మనకి దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటే అంటే s ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ t అండి. అంటే 3 ప్లస్ t అంటే 6 కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. 9 అండి. s ఈజ్ ఈక్వల్ టు 9 అంటే మనకి s ఈజ్ ఈక్వల్ టు 9, t ఈజ్ ఈక్వల్ టు 6 అండి. దేర్ఫోర్ the values of s and t అండి ఎంతంటే s ఈజ్ ఈక్వల్ టు 9, s ఈజ్ ఈక్వల్ టు 9, అలాగే t ఈజ్ ఈక్వల్ టు 6. అండి. 3లో మనకి 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3, 9x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9 అండి. ఇది ఈక్వేషన్ 1. మనకి ఈక్వేషన్ 2 అండి. మనం ఈక్వేషన్ 1 నుంచి మనం x వాల్యూ రాద్దామండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 నుంచి ఏం రాద్దామంటే 3x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3 అండి. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 ప్లస్ y అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ y/3 అవుతుందండి. అంటే బై సబ్స్టిట్యూటింగ్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో రాయాలండి. ప్రతి ప్రాబ్లంకి అంతే అండి. మనం ఏ ఈక్వేషన్ తీసుకున్నా పర్లేదు. బై సబ్స్టిట్యూటింగ్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 అంటే 9 ఇంటూ 3 ప్లస్ y/3 మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9 అండి. ఇక్కడ మనకి ఇది 3 టైమ్స్ పోతుంది కాబట్టి 9, దీన్ని సింప్లిఫై చేస్తే 3y అండి మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 9 అండి. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి 9 ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చిందండి. అంటే ఇక్కడ మనకి 9 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తే మనకి ఈక్వేషన్స్ ఏంటంటే ఇక్కడ మామూలుగా 3x మైనస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. 9x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సేమ్ ఈక్వేషన్స్ అండి ఇవి. ఇక్కడ 3 కామన్ తీస్తే మనకి వచ్చే ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే 3x మైనస్ y మైనస్ 3 వస్తుందండి. కాబట్టి మనం ఇక్కడ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే a1/a2 అంటే ఇక్కడ 3/9 అండి. అంటే 1/3 అవుతుంది. అలాగే b1/b2 కంపేర్ చేస్తే -1/-3 అవుతుంది. అంటే 1/3 అవుతుంది. ఇక్కడ c1/c2 కంపేర్ చేస్తే -3/-9 అవుతుందండి. అంటే 1/3 అవుతుంది. ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అండి. గివెన్ లైన్స్ ఆర్ ఏమవుతాయంటే కోఇన్సిడెంట్ లైన్స్ అండి. గివెన్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అండి. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయండి. మనం అంటే యూనిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఎక్స్ వైలో యూనిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము.
we cannot find the values of unique values అండి. వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండి. మనం యూనిక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. ఇక్కడ మన ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. గివెన్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అయినాయి కాబట్టి మన కండిషన్ ఏంటంటే కోఇన్సిడెంట్ a1/a2 b1/b2 c1/c2 అండి. కాబట్టి వీ కెనాట్ ఫైండ్ ద యూనిక్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండి. 0.2 ఇంటూ ఎక్స్ ప్లస్ 0.3 ఇంటూ వై ఈజ్వల్ టు 1.3 అండి. ఇది ఈక్వేషన్ 1. అలాగే 0.4 ఇంటూ ఎక్స్ ప్లస్ 0.5 ఇంటూ వై ఈజ్వల్ టు 2.3 అండి. ఇది ఈక్వేషన్ 2. మనకి ఈక్వేషన్ 1 నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండి. అంటే మనం ముందు చేసిన విధంగానే చేద్దామండి, కాకపోతే ఇక్కడ పాయింట్లు ఇచ్చాడు అంతే. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 1 0.2x ప్లస్ 0.3y ఈజ్వల్ టు 1.3 అండి. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 0.2x ఈజ్వల్ టు 1.3 మైనస్ 0.3y అండి. అంటే x ఈజ్వల్ టు 1.3 మైనస్ 0.3y అండి బై 0.2. మనం బై సబ్స్టిట్యూటింగ్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2లో రాద్దామండి. ఎక్స్ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో రాద్దాం. అంటే 0.4 ఇంటూ 1.3 మైనస్ 0.3y బై 0.2 అండి ప్లస్ 0.5y ఈజ్వల్ టు 2.3 అండి. ఇక్కడ మనకి ఇది 0.2 మనకి 2 టైమ్స్ పోతుందండి. అంటే మనం మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఇక్కడ అంటే ఎంత అవుతుందంటే మల్టిప్లై చేస్తే 2.6 అండి. అలాగే మైనస్ ఇక్కడ మల్టిప్లై చేస్తే 0.6y ప్లస్ 0.5y ఈజ్వల్ టు 2.3 అండి. అంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే దీన్ని అవతల తీసుకెళ్ళిపోదామండి. అంటే ఇక్కడ మైనస్ ఇక్కడ 0.6 నుంచి 0.5 తీసేస్తే మైనస్ 0.1y అండి ఈజ్వల్ టు 2.3 మైనస్ 2.6 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ దీంట్లోంచి తీసేస్తే మైనస్ 0.3 వస్తుంది. అంటే మైనస్ 0.1y అండి. అంటే y ఈజ్వల్ టు ఎంత అవుతుందంటే మైనస్ 0.3 బై మైనస్ 0.1 అండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 3 వస్తుందండి. ఇది y వాల్యూ ఎంత వస్తుందంటే 3 వస్తుంది. పుట్ y వాల్యూ మనం దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటే పుట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3 అండి. 3లో రాస్తే మనకి x వాల్యూ వస్తుంది. అంటే x ఈజ్వల్ టు 1.3 మైనస్ 0.3y బై 0.2 అండి. అంటే y వాల్యూ ఇక్కడ రాస్తే 1.3 మైనస్ 0.3 ఇంటూ 3 అండి బై 0.2. ఇక్కడ మనం 1.3 ఇక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ 0.9 అవుతుందండి. ఇక్కడ 0.2 మనం తీసేస్తే ఇక్కడ 1 అంటే 0.4 వస్తుంది. ఇక్కడ 0.4 అండి. 0.4 బై 0.2 అంటే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చి దేని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్ పోతుంది. కాబట్టి దేర్ఫోర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండి ఎంత అవుతాయంటే x ఈజ్వల్ టు 2 అండ్ y ఈజ్వల్ టు 3 రెస్పెక్టివ్లీ. ఇది ఆన్సర్ అండి. ఇక్కడ మనకి 5th వన్ అండి. √2x ప్లస్ √3y ఈజ్వల్ టు 0, √3x మైనస్ √3y ఈజ్వల్ టు 0 అండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మనకి
ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మైనస్ ఉన్నది ఈక్వేషన్ 2 తీసుకుందామండి. ఏ ఈక్వేషన్ తీసుకున్నా పర్లేదు. ఫ్రమ్ ఈక్వేషన్ 2 అండి, ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి మనం √3x మైనస్ √8y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి x వాల్యూ రాద్దాం మనం. అంటే √3x ఈజ్ ఈక్వల్ టు √8y అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు √8/√3 అండి ఇంటూ y. మన బై సబ్స్టిట్యూటింగ్ the value of x in మనకి ఈక్వేషన్ 1లో రాస్తే ఈక్వేషన్ 1 అండి. ఈక్వేషన్ 1లో రాయాలండి. అంటే √2 ఇంటూ √8/√3 ఇంటూ y అండి. అలాగే మైనస్ ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం √8 అంటే ఏం రాస్తామంటే 2√2 అని రాస్తాం. అంటే ఇక్కడ √2/√3y అండి. ఇక్కడ మన ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ √2 ఇంటూ √2 ఏమవుతుందంటే 2 అవుతుంది. 2 ఇంటూ 2 ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. అంటే 4y/√3 ప్లస్ √3y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ మన √3 ఎల్సిఎం అయితే ఏమవుతుందంటే 4y. ఇది √3 టైమ్స్ పోతుంది కాబట్టి 3y వస్తుందండి. అంటే మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 7y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దాని నుంచి y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. పుట్ ఇది ఈక్వేషన్ 3 అండి. పుట్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 3 అయితే మనకి y ప్లేస్లో 0 పెడితే x వాల్యూ ఎంత అవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. అంటే y వాల్యూ ఇక్కడ 0 పెడితే x ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. దేర్ఫోర్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అండి. జీరో అండ్ 0 అండి. ఇది ఆన్సర్. మామూలుగా అయితే క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2 అండి. అలాగే x/3 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 13/6 అండి. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అండి. మనం ఫస్ట్ ఈక్వేషన్కి మామూలుగా ఎల్సిఎం కట్టేసి మామూలుగా ax ప్లస్ by ప్లస్ c అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆ ఫామ్లో తీసుకొచ్చేద్దామండి. అంటే మామూలుగా 3x/2 మైనస్ 5y/3 ఈజ్ ఈక్వల్ టు -2 అండి. ఇక్కడ ఈ పక్కన ఎల్సిఎం కట్టేస్తే 6 అవుతుంది. అంటే ఇది 3 టైమ్స్ అండి. అంటే 9x అవుతుంది. ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి 10y అవుతుందండి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 9x మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు -12 అండి. ఇది 3 అనుకుంటే అలాగే దీన్ని తీసుకుందామండి. x/3 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 13/6 అండి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడతామండి. అంటే ఇది 2 టైమ్స్ కాబట్టి 2x, ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి 3y వస్తుంది. ఇక్కడ 13 అండి /6. ఇది 6 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13 అండి. ఇది ఈక్వేషన్ 4 అనుకుంటే మనకు వచ్చే ఈక్వేషన్స్ ఏంటంటే ఇక్కడ x మైనస్ 9x మైనస్ 10y మైనస్ 12y ఈజ్ ఈక్వల్ టు -12 అండి. ఇది ఈక్వేషన్ 3 అనుకున్నాం. అలాగే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13 అండి. ఇది ఈక్వేషన్ 4 అనుకున్నాం. మన ఈక్వేషన్ 4 నుంచి మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ ఈక్వేషన్ 4 నుంచి 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 13 అండి. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3y, x ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 3y/2 అవుతుంది. బై సబ్స్టిట్యూటింగ్
ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 5 అండి ఇది. ఇన్నో ఈక్వేషన్ 3 అండి. ఈక్వేషన్ 3లో రాస్తే మనకి అంటే 9 × 13 - 3y/2 - 10y = -12 అండి. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మనకి 13 × 9 అండి 27 అంటే 117 -27y. అలాగే మనకి ఎల్సిఎం కట్టేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే 2 వస్తుందండి. ఇక్కడ 20y అవుతుంది = -12. దాని నుంచి మనకి ఇక్కడ 117 -27y -20 క్రాస్ మల్టిప్లై చేస్తే -24 వస్తుందండి. ఇది ఇక్కడ 117 ఇక్కడ 20y అండి. ఇది ఇక్కడ కూడా 20y = అంటే ఇక్కడ మామూలుగా అయితే ఎంత అవుతుందంటే 47y అవుతుంది. ఇక్కడ 47y + 24 = 0 అండి. దాని నుంచి మనకి ఇక్కడ 47y ఈ రెండు యాడ్ చేస్తే మనకి 141 అండి -141 y = -141/47. ఇది మనకి 3 టైమ్స్ పోతుందండి. మైనస్ పోతుంది. ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. మనకి y = 3 ఇన్ ఈక్వేషన్ 5లో రాస్తే మనకి x వాల్యూ వస్తుందండి. అంటే x = 13 - 3 × y అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 4/2 అవుతుంది. అంటే 2 అవుతుందండి. ద వాల్యూస్ ఆఫ్ దేర్ఫోర్ the values of x and y అండి. అంటే ఇక్కడ ఎఫెక్టివ్లీ అండి 2x + 3y = 11 అండ్ 2x - 4y = -24 అండి. అండ్ హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ m = mx + 3 అండి. మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడండి. మనం సాల్వ్ చేసి xy వాల్యూస్ ఈ ఈక్వేషన్లో రాస్తే మనకి m వాల్యూ వస్తుందండి. అంటే మనకి గివెన్ ఈక్వేషన్స్ ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. గివెన్ ఈక్వేషన్స్ ఏమి ఇచ్చాడంటే మనకి 2x + 3y = 11 అలాగే 2x - 4y = -24 అండి. ఇక్కడ మనకి ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాయొచ్చు అంటే x వాల్యూ రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండి. అంటే 2x + 3y = 11 అంటే 2x = 11 - 3y అండి. అంటే x = 11 - 3y/2 అండి. ఇది x వాల్యూ. మనకి ఇది ఈక్వేషన్ 3 అండి. బై సబ్స్టిట్యూటింగ్ x వాల్యూ ఇన్ 2లో రాయాలండి. మనం తీసుకున్నదే ఈక్వేషన్ 1 కాబట్టి మనం ఈక్వేషన్ 2లో రాయాలి. ఇక్కడ 2 × ఏమవుతుందంటే x అండి 11 - 3y/2 అండి -4y = -24. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ మనకి 11 - 3y - 4y ఎంత అంటే -7y. ఇక్కడ +24 = 0 అండి. అంటే మనకి ఇక్కడ 35 అవుతుంది. అంటే -7y + 35 = 0 అండి. అంటే -7y = -35 అంటే y = -35/-7 అండి. అంటే ఎంత అవుతుందంటే మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 5 టైమ్స్ పోతుందండి. y = 5 y = 5 ఇన్ ఈక్వేషన్ 3 అండి. 3లో రాస్తే మనకి x వాల్యూ వస్తుంది. అంటే x = 11 - 3 × 5/2 అండి.
అంటే ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 11-15/2 అంటే -4/2 అండి. అంటే ఇక్కడ -2 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ అండి మనకి x = -2 y = 5 అండి. ఈ వాల్యూలు తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ x = -2 y = 5 ఇన్ y = mx + 3 అండి. అంటే x ప్లేస్లో ఏమో -2 రాయాలి, y ప్లేస్లో 5 రాయాలండి. అంటే 5 = m × -2 + 3 అండి. అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ ఇవతలు తీసుకొచ్చేస్తే 5 - 3 -2m అండి. అంటే ఇక్కడ 2 వస్తుంది. అంటే m = 2/-2 అంటే ఎంత అవుతుందంటే m = -1 అవుతుందండి. ఇది ఆన్సరు. ఇక్కడికి మనకి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీట్ అయినాయండి. ఇది మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు 10th క్లాస్ గ్రూపుల్లో కొద్దిగా మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అంటే జూలై మంత్కి సంబంధించి మనం షెడ్యూల్ ఇచ్చామండి. అంటే ఎలా చదవాలనేది జూలై మంత్కి. మనకి ఆగస్ట్ 4 నుంచి యూనిట్ 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం మంత్ వైజ్ ఒక టార్గెట్ పెట్టుకొని చదివితే మంచి మార్కులు వస్తాయండి. అలాగే మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ మనకి 10th ఇంటర్కి సంబంధించి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తామండి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి వీలైనంత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.